చైనాకు చెందిన ఓ వ్యక్తి 12 ఏళ్ల వయసులో 17 సెంటీమీటర్ల పొడవున్న టూత్ బ్రష్ను మింగేశాడు. ఇప్పుడు అతనికి 64 సంవత్సరాలు. దాదాపు 52 సంవత్సరాల పాటు ఆ టూత్ బ్రష్ అతని కడుపులోనే ఉండిపోయింది. జీర్ణ సమస్యతో టెస్ట్ చేయించుకునేందుకు డాక్టర్ దగ్గరకు పోవడంతో బ్రష్ విషయం బయటపడింది. యాంగ్ 12 ఏళ్ల బాలుడిగా ఉండగా బ్రష్ చేసుకుంటూ పొరపాటున టూత్ బ్రష్ను మింగేశాడు. ఆ విషయం తల్లిదండ్రులకు చెబితే కొడతారేమోనని భయపడి చెప్పకుండా ఉండిపోయాడు. రోజులు గడిస్తే ఆహారం మాదిరిగా అది అరిగిపోతుందని బాలుడిగా ఉండగా అనుకున్నాడు. కొన్నాళ్లకు ఆ సంగతే మర్చిపోయాడు. అయితే విచిత్రంగా ఆ బ్రష్ అతని కడుపులో ఉన్నప్పటికీ గడిచిన 52 ఏళ్లలో అతనికి ఎలాంటి అనారోగ్య సమస్య రాలేదు. అయితే ఇటీవల కాస్త గ్యాస్ సమస్యతో డాక్టర్ని కలిశాడు. అక్కడి డాక్టర్ స్కానింగ్ తీయగా పేగుల్లో ఉన్న టూత్ బ్రష్ కనిపించింది. వెంటనే ఎండోస్కోపిక్ సర్జరీ చేసిన వైద్యులు ఆ బ్రష్ను తొలగించారు. నిజానికి పేగుల్లో టూత్ బ్రష్ ఇరుక్కుపోతే పేగు కణజాలం మొత్తం దెబ్బతిని ప్రాణాపాయ పరిస్థితి తలెత్తుతుంది. అయితే యాంగ్ విషయంలో మాత్రం ఆ టూత్ బ్రష్ పేగు మలుపులో ఇరుక్కుపోయి దశాబ్దాల పాటు కదలలేకపోయింది. అందువల్లే అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్య ఎదురుకాలేదు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కాగా దీనిపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 5 దశాబ్దాలుగా కడుపులో బ్రష్ ఉన్నా జీవించి ఉండటం నిజంగా అదృష్టమని వారు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.